రైట్ నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో ఫెయిల్ అయిందా అంటే ఎస్ ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు పెన్షన్ తీసుకుంటే 4000 వస్తాయి, నేను గెలిచిన తర్వాత ఒక నెల ఆగితే 6000 వస్తాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అసలు ఆ పెన్షన్ ఉన్న పెన్షన్ కూడా చక్కగా ఇస్తలేరని చెప్పి అనేక సార్లు వాపోతా ఉన్న పరిస్థితి చూసినాం. మనం కూడా చాలా గ్రౌండ్ రిపోర్ట్లు చేసినాం. ప్రస్తుతం ఇదే విషయాన్ని ఫస్ట్ నుంచి కూడా వికలాంగులకు కావచ్చు, ఈ పెన్షన్దారులకు కావచ్చు అండగా నిలిచినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం మనతో పాటు మందకృష్ణ మాదిగ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం చెప్తారు? ఇప్పుడు తీసుకుంటే 4000 వస్తాయి, ఒక నెల ఆగితే 6000 వస్తాయని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఏ సభలలో కూడా పెన్షన్లకు సంబంధించి ఒక్క వ్యాఖ్య చేసినట్టుగా మనకు కనిపిస్తలేదు. ఎక్కడ ఏం చెప్పదలుచుకున్నారు దీన్ని? వికలాంగులనైనా వృద్ధులనైనా వితంతులనైనా ఇప్పటికే పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు 45 లక్షల మంది పైగా ఉంటే వాళ్ళందరినీ నమ్మించి మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటి సమయంలో రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచి ఇవ్వడమో గద్దె దిగిపోవడమో తేల్చుకోవడానికి ఎంఆర్పిఎస్ మా వికలాంగుల సమాజం వృద్ధుల వితంతుల సమాజం సిద్ధపడుతుంది. అందులో భాగమే ఆగస్టు 13వ తారీఖు నాడు వికలాంగుల చేయుత పెన్షన్దారుల మహాగర్జన పేరుతో ఎల్బీ స్టేడియంలో లక్షల మందితో సభ జరగబోతుంది. ఇప్పటిదాకా ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు ప్రజల నుంచి కూడా మా రైతు బంధువులు కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, గివే వినిపించినాయి. ఇక మందకృష్ణ గారు ఒకటి టేకప్ చేశారంటే దానికి సుదీర్ఘకాలం దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తారనేది ఒక ప్రభుత్వాలకైతే తెలిసినటువంటి అంశం. దీనివల్ల మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? స్థానిక ప్రతిపక్ష నేతలు వాళ్ళ వర్గ దృక్పథం ప్రకారంగా పనిచేసుకుంటూ వస్తారు. వాళ్ళు భూములు ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తుండ్రు, వీళ్ళు భూముల గురించి ఆలోచిస్తుండ్రు. ఓకే, రైతు రుణమాఫీ కేసీఆర్ చేస్తున్నారు, రైతు రుణమాఫీ వీళ్ళు కూడా చేస్తుండ్రు. ఓకే, రైతు భరోసా కేసీఆర్ ఇస్తానన్నాడు, రైతు భరోసా వీళ్ళు కూడా ఇస్తున్నారు. అంటే 10 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు భూస్వాములు కూడా వీళ్ళు రైతు రుణమాఫీ చేస్తారు, వాళ్ళు చేసుకున్న అప్పులు కట్టేస్తారు. కానీ కాలు లేని వాళ్ళ పెన్షన్లు మాత్రం ఎగ్గొడతారు. కళ్ళు లేని వాళ్ళ పెన్షన్ లెగ్గొడతారు, చేతులు లేని వాళ్ళ పెన్షన్ లెగ్గొడతారు, ముసలి వాళ్ళ పెన్షన్ లెగ్గొడతారు, భర్తను కోల్పోయిన వాళ్ళ పెన్షన్ లెగ్గొడతారు, బీడి కార్మికుల, నేత కార్మికుల, చేనేత గీత కార్మికుల పెన్షన్లు నెగ్గొడతారు. పేదల గురించి వీళ్ళకి ఆలోచనే లేదు. ఓట్లేసుకోవడానికి వీళ్ళ దగ్గర 500 అయితే వీళ్ళు ఓట్లేస్తారు, వీళ్ళకి ఎందుకు పెన్షన్లు ఇవ్వాలి నెలలు అనే పద్ధతిలోనే ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పద్ధతిలో మేము ముందుకెళ్తాం. ఆగస్టు 1వ వారంలోపు ఇవి తేలాలి, లేకపోతే రాజీనామా చేసి ఇంటికి పోవాలి. రేవంత్ ఉండబోతుందన్న కార్యాచరణ అంటే ఇప్పటికి కూడా వైఖరి మారకుంటే ప్రభుత్వం నుంచి వైఖరి మారకపోతే ఏం జరగాలనే విషయం సభ జరిగిన రోజు తేలుతుంది. ఇప్పుడు అంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కదా, దీంట్లో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది? అది మేము దాని గురించి ఆలోచించట్లేదు. సభ ఎట్లా జరగాలి, సభ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి ఎలా పెంచాలనేది మా టార్గెట్. అంటే వికలాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కావాలని చెప్పి ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు, దాని గురించి? అది ఎట్లాగో సెప్టెంబర్ 30 తారీఖు లోపు ఎన్నికలు, మేము పెట్టేది ఆగస్టు 13వ తారీఖు నాడు. ఇంకా ఆగస్టు 13వ తారీఖు నాటికి సెప్టెంబర్ 30కి నెల 15 రోజులు టైం ఉన్నది. ఓకే, సభ తేల్చేస్తుంది ఏ నిర్ణయాలు వాళ్ళు చేసుకోవాలో, ఏ నిర్ణయాలు మేము తెలుసుకోవాలనేది సభ తేల్చేస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.